సోపాన ప్రైమ్ 9 ప్రేక్షకులకి అలాగే విద్యార్థి తల్లిదండ్రులకు కూడా నిజంగా ఒక శుభ పరిణామం. మా ప్రైమ్ 9 ఛానల్కి కానీ మా యాజమాన్యానికి కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా కాల్స్ ద్వారా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడమే కాకుండా నిజంగా ఈరోజు ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ఏ ఛానల్లో కూడా అంత ధైర్యం చేసి ఈ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడం కోసం స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఫీజులు నియంత్రణ చేయాలి, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు దందాన్ని అరికట్టాలని ప్రైమ్ 9 చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ మిగతా ఛానళ్ళు కూడా ఎందుకు చేయట్లేదు, వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నారా, కార్పొరేట్ విద్యా సంస్థకి సపోర్ట్ చేస్తున్నారని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మేము ఒకటే సమాధానం చెప్పాం. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా రంగం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి, పబ్లిక్ కోసం పనిచేయాలి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడాలి. ఆ పరంపరలోనే ప్రైమ్ 9 గత 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మనం మనిషి జ్ఞానంతో పాటు విజ్ఞానం కూడా ఉండాలి, ఆ విజ్ఞానం ప్రతి పౌరుడికి అందాలి. అలాగే 2009లో విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి మనిషికి పేద విద్యార్థులకు 20% ఉచితంగా విద్యను అభ్యసించాలి ప్రతి కళాశాలలో కానీ స్కూల్లోని చట్టంలోనే ఉంది. కానీ ఈ రోజున ఆ చట్టం చుట్టంగా మారి ఎవరూ కూడా ముందుకు రావటం లేదు, దాన్ని అమలు చేయట్లేదు. అంటే చాలామందికి పేద విద్యార్థులకి తెలుసో తెలియదో ప్రతి కాలేజీలో కానీ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 25% అంటే 100 సీట్లు ఉంటే 25% ఎవరైతే పేద విద్యార్థులకు ఉన్నారో బిలో ప్రాపర్టీ లైన్కి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి కాలేజీలో వాళ్ళు అప్లై చేసుకుంటే వెరిఫై చేసి వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అంటే 75% మంది ఎవరైతే ఫీజు కట్టారో తద్వారా విద్యా సంస్థ 5% లాభంతోనే నడవాలి. కానీ ఈ రోజున శ్రీ చైతన్య విద్యా సంస్థలు 10 లక్షల రూపాయలు వాళ్ళకి బాండ్ రూపంలో గవర్నమెంట్కి ఇచ్చారంటే ఎన్ని వేల కోట్లు సంపాదిస్తే 10 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారనేది మన డొనేషన్ ఎక్కడన్నా దేవస్థానాల్లో చూస్తాం. తిరుపతి ఉండిలోకి డొనేషన్ ఇచ్చారు, లేకపోతే అన్నవరం దేవస్థానానికి డొనేషన్ ఇచ్చారని చదువుకున్నాం. కానీ విద్యా సంస్థలకు కూడా రాజకీయ పార్టీలకు డొనేషన్లు ఇచ్చే చరిత్ర మన తెలుగు రాష్ట్రాల్లో ఉందంటే చాలా దౌర్భాగ్యం. అలాగే గవర్నమెంట్ 2017లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రొఫెసర్ తిరుపతిరావు గారి కమిటీతో ఒక నేతృత్వంలో ఒక ఫీజు నియంత్రణ చేయాలని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ సిఫార్సును గవర్నమెంట్కి ఇచ్చిన ఆ రోజు అమలు చేయలేదు. కారణం ఆ రోజున్న పేరెంట్స్ అసోసియేషన్ అనేక రకాల అభ్యంతరాలు చెప్పటం, వారు సరైన నివేదిక ఇవ్వకపోవటం ఆ మధ్యలో అది ఆగిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. ప్రైమ్ 9 వేదిక సీఎం రేవంత్ రెడ్డి గారికి వారు విద్యాశాఖను కూడా చూస్తున్నారు, సమూలమైన మార్పులు తీసుకురావాలంటున్నారు. దయచేసి సీఎం గారికి మా ప్రైమ్ 9 ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ఫీజు నియంత్రణకి మీరు క్యాబినెట్ సబ్ కమిటీతో పాటు ఇమీడియట్ అకాడమిక్ ఇయర్కి ఇంకా 2 నెలల టైం ఉంది. జూన్ 1వ తారీఖు నుంచి క్లాసులు చేస్తున్నారు, క్లాసులు ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీరు ఈ ఇంటర్మీడియట్ బోర్డు స్కూల్ ఎడ్యుకేషన్లో ఫీజు నియంత్రణకు ఒక కమిటీ వేసి దాంట్లో మా రిక్వెస్ట్ ప్రైమ్ 9 ద్వారా పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయండి, సామాజికవేత్తలు ఇన్వాల్వ్ చేయండి, రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ అఫీషియల్స్ ఇన్వాల్వ్ చేయండి, రాజకీయ నాయకుల యొక్క పాత్ర తగ్గించండి. ఎందుకంటే విద్యా సంస్థల్లో పార్ట్ ఆఫ్ ది బిజినెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు కూడా డైరెక్ట్గా విద్యా వ్యాపారంగా చేస్తున్నారు. ఈ రోజున హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో ఒక 2-3 ఎకరాలు తీసుకోవటం, హంగు హబ్బులతో కార్పొరేట్ స్కూల్స్ పెట్టడం, సిబిఎస్ఈ సిలబస్ని ఇంక్లూడ్ చేయటం, తద్వారా కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నారు. ఒకటే శ్రీ చైతన్య నారాయణలోనే కోట్ల రూపాయల బిజినెస్ జరగట్లేదు. ఈ స్కూల్ లెవెల్లో సిబిఎస్ఈ కరికులంలో ఐసిఎస్ఈ కరికులంలో వేల కోట్ల రూపాయల దందా జరుగుతుంది. ఎక్కడ ఏ స్కూల్ రన్ చేసినా 2 రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ చేయాలి, గవర్నమెంట్ రిజర్వేషన్ కల్పించాలి, ప్రతి స్కూల్ అడ్మిషన్ ఆన్లైన్లో జరగాలి. దీనికోసం ప్రైమ్ 9 వేదికగా మేము అనేక కథనాలు ప్రచురం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే పేరెంట్స్ నుంచి స్పందన వస్తుంది, గవర్నమెంట్ కూడా మనకి ముందుకు వస్తుందని సమాచారం ఉంది. త్వరలో కమిటీ కూడా వేయబోతున్నారు. ఈ ప్రైమ్ 9 మీకోసం ఉంది, మీరందరూ మా వెంట నడవండి, మీకోసం మేమున్నాం. థ్యాంక్ యూ. రైట్, కమిటీ వేయబోతున్నారు త్వరలో, చూద్దాం. రైట్, మధుసూదన్ రెడ్డి గారు, మీరు ఇంటర్ గవర్నమెంట్